వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎమ్మెల్సీ ఎవరో కొట్టుకున్నారు అని వచ్చారండి. కాళ్ళతో కొట్టారు, తలకి మొత్తం తల మెడ అంతా కొట్టేశారండి, తొక్కేసి వచ్చారు. పేషెంట్ స్పృహలో లేడు. మందు తాగారా అని అడిగితే పేషెంట్ అటెండర్ వచ్చిన అతను అసభ్యకరంగా మాట్లాడారని అక్కడ ఉన్న పీసీని పిలిపించుకొని ఇది ఎక్కువ మంది వస్తున్నారన్నట్లు 100కి ఫోన్ చేశామండి. ఎమర్జెన్సీకి మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్లు 100కి ఫోన్ చేసాము. కలిసే లోపల 3 times 4 times చేసాము. ఆ టైంలో ట్రీట్మెంట్ ఇద్దాము అన్న లోపలికి వస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 members అంతా పైన పడిపోయారు. మమ్మల్ని ఏ రకంగా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మా మీద పడిపోయి ఏది దొరికితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కొంచెం ఇంకా అంటే కుదిరితే అక్కడ ఏమున్నా మా ఎమ్మెల్యే కానీ వీళ్ళు కానీ లేకపోయింటే ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరగలేదు. అందరూ పైన పడి కొట్టారు, మా మీద పడి తొక్కేశారు. అండ్ సిస్టర్కి అయితే ఫ్రాక్చర్ కూడా అయ్యింది. గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో 9:20 డాక్టర్ రిషిత డ్యూటీలో ఉంది. ఒక 10 మంది వచ్చి దాడి చేసి ఆ డాక్టర్ను మరియు వాళ్ళు దాడి చేయడమే కాకుండా డాక్టర్తో పాటు ఉన్న నర్సుని, మా హెడ్ నర్సుని, అలాగే అక్కడ ఉన్న ఎంఎన్ఓని మరియు స్టాఫ్ని అందరినీ గాయపరిచారండి. ఇది చాలా నిజంగా ఒక డాక్టర్ డ్యూటీ ఎలా చేయగలుగుతాడండి? నైట్ డ్యూటీ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి డ్యూటీ చేస్తా అంటే ఇలాంటి జరిగితే మాకు రేపొద్దున మేము ఎలా చేయమంటాం? అసలు ఈ చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు ఐ విట్నెస్ ఎవరున్నారు? మీరు సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్, పోలీసులు సీసీ ఫుటేజ్లో ఉండే వాళ్ళని అరెస్ట్ చేస్తారా? వేరే ఉన్నారా? మీరు చెక్ చేసుకోండి. మీకు ఎవరైనా కూడా మీ మీద దాడి చేస్తున్నారు ఆ సీసీ ఫుటేజ్లో కవర్ అయిన వాళ్ళు కాకుండా ఇంకా వాళ్ళు ఎవరు నన్ను వదిలేసింటారు మీరు చూపించండి. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఎవరిని ఎగ్జామ్ చేయొద్దని చెప్తున్నాం, తప్పుగా యాక్ట్ చేయమని చెప్తున్నాం. మా నాలెడ్జ్లో లేదు ఇది. నాకు ఉంటే వాళ్ళకి పడుకోలేదు. పొద్దున్నే టీవీలో చూసి నేనే ఫోన్ చేసాను. ఏంది రాజకీయం, ఆసుపత్రికి రాజకీయాలకు తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తారు. తెలుగుదేశానికి తాగుబోతులకు సంబంధం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. రెండోది ఏమంటే మేము ఎవరినో చెప్తే కొంతమందిని పంపించేసాం. నా దగ్గర నాలెడ్జ్ లేదు, సబ్జెక్టే నాలెడ్జ్. మీరు కూడా ఏదన్నా ఉంటే మేము ప్రొటెక్షన్ రావడానికి సిద్ధంగా ఉంటాం. మీరు ఎవరు రాలేదా? ఎత్తులు చేస్తాం. మరి మా వాళ్ళే తప్పు చేసినట్టు ఎందుకు చిత్రీకరించబడతాం? మీరు కూడా రెజ్యూమ్ చేసుకోండి. సీరియస్గా తీసుకుంటాం నేను. మేము కూడా దీనిలో మార్నింగ్ నుంచి కొంచెం మీడియాలో పొలిటికల్ లీడర్ టీడీపీ వాళ్ళు కొట్టారు అది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా విక్టిమ్స్తో వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎటువంటి పొలిటికల్ లీడర్ కానీ పార్టిసిపేషన్ ఏమీ లేదు. వాళ్ళు యాక్చువల్గా ఒక అంటే ఇన్అబరేటెడ్ కండిషన్, ఫుల్గా తాగి కొట్టుకోవడం జరిగింది. ఎక్యూజ్డ్ కూడా ఫుల్ డ్రంకెన్ కండిషన్లో అని చెప్పి విక్టిమ్స్ ఫ్యామిలీ చెప్తున్నారు. సో వీళ్ళపైన కూడా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అనవసరంగా దీన్ని టెన్షన్ క్రియేట్ చేసే వార్తలు తీసుకురావద్దని, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పి మీడియా ప్రతినిధులకు కూడా నేను తెలియజేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.